దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆమేన్. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి తండ్రి, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవడానికి సహాయం చేయండి, ధ్యానించండి, మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధిలో మహిమను మమ్మల్ని కుమరించండి. జ్ఞానము, తెలుగు, వివేకం అనుగ్రహించండి, అభిషేకించండి. యేసునామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. చూడండి, శరీరం మూలంగా పుట్టినది శరీరం, ఆత్మములు జనించిన వారు ఆత్మయున్నారు. శరీరము ఆత్మ. శరీరం జన్మించిన వారికి శరీరం మీద ఎప్పుడు శరీరం మీద ఉంటుంది. తినాలా, తాగాల, అలంకరించుకోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, లోకంసా తిరగాల, లోకమైన ఉంటారు. అది శరీరం మీద శరీరం జన్మించిన వారు ఉంటారు. ఆత్మీయంగా జన్మించిన వారు ప్రార్థన చేసుకుంటాము, దేవునితో మాట్లాడతాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని స్తుతిస్తాము, దేవుని మహిమపరుస్తాము, వాక్యం పంపిస్తాము, దేవుని గురించి చేస్తుంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని గురించి చేస్తుంటాం. ఆత్మములను జన్మించిన వారు ఆత్మమూలమే ఉంటున్నారు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో చూస్తే, లూకా 10వ అధ్యాయం చూస్తే, లాస్ట్ 40వ వచనం చూస్తే, మార్తా మరియా ఉన్నారు. మార్తా అంటుంది, యేసు ప్రభు వారి ఇంటిని దర్శించినప్పుడు ఆమె వంట పనులు బిజీగా ఉంటుంది. మార్తా. మధ్యలో మరియ కూర్చొని దేవుని వాక్యం వింటుంది. మార్తా వంట పని. కొంతమంది చూడండి, దోస కాల్చడము, వంట చేయడము, బిర్యానీ చేయడము, వంట మీదే ఉంటుంది అసలు. ప్రభు వారి ఇంటి దర్శించాడు. ప్రభు వారి ఇంటి దర్శిస్తే ఆ వాక్యాన్ని వినకుండా ఆమె వంట పని ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడే కనిపిస్తుంది శరీరం మీద ఆశ, శరీరం మీద శరీర కార్యాలు, తినడం ఏమి, తాగడం ఏమి, తిరగడం ఏమి, అలంకరించుకోవడం ఏమి, లోకంలో తిరగడము, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, పిక్నిక్ పోవాలా, టూర్ పోవాలా, ఆ ప్రాంతం చూడాలా, ఈ ప్రాంతం చూడాలా, ఇదన్నీ ధ్యాస మీదంతా ఉంటుంది. ఇప్పుడు మార్తాని అడిగితే మార్తా అడుగుతుంది, ప్రభా నేను ఇంత పని చేస్తున్నానే. చదువు లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. విస్తారమైన పని. కొంతమంది చూడండి, ఆదివారం అయినా కూడా విస్తారమైన పని పెట్టుకుంటారు. విస్తారమైన పని. వాళ్ళ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆడిపోవాలా, ఈడిపోవాలా, పెళ్ళిళ్ళు ఉంది, ఫంక్షన్లు ఉంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం. ఆదివారం యేసుని ఆరాధించాలి. ఆదివారము ఆరాధన పోవాలా, ఆదివారం వాక్యం వినాలా, ఆదివారం వాక్యం మీద ధ్యాసం ఉన్నవారు ఆత్మీయంగా జన్మించుకోవాలని ఉంటారు. దేవుని మీద శరీరం మీద ఉన్న ధ్యాస ఉన్నవారు శరీరకార్యం మీద ఉంటారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, శరీరం మూలంగా జన్మించిన వారు శరీరమై ఉన్నారు, ఆత్మీయములను జన్మించిన వారు ఆత్మీయములుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శరీర కార్యములు ఎప్పుడు కూడా సూచించిపోతుంది. శరీరం మూలంగా జన్మించిన వారు చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 23వ వచనం చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము ఎలా ఉందంటే, సర్వ శరీరాలు గట్టిని పోలిలా ఉన్నారు. సర్వ శరీరాలు ఎలా ఉందో గట్టిని పోలిన. గట్టి ఏముంది? ఉదయం పచ్చగా మలుస్తుంది, సాయంత్రము వాడిపోతుంది. అంటే మనుషులు ఎలాంటి వారంట? గడ్డిని పోలినారు. కానీ ఆత్మీయంగా నువ్వు జన్మిస్తే నిత్య జీవం కలిగి ఉంటావు. ఆమేన్. నిత్య జీవం. హల్లెలూయా. ఆత్మీయంగా జన్మిస్తే నిత్య జీవం. ఈ శరీర కార్యం చూడండి, స్వల్పమైన ఆయుష్మని.
ఒక 60-70 ఏళ్ళకి 75 ఏళ్ళకి మనిషి చచ్చిపోతాను డిసైడ్ అయిపోయినాడు. 75 ఏళ్ళకి ఉంటాడు. 80 ఏళ్ళు చనిపోయిన ఏమని చెప్తామా? వయసు అయిపోయింది బా, ఆయనకి ఎక్కువ వయసు అయిపోయింది, అవ్వలేదు పరిస్థితి. కీర్తనలో చెప్తాడు 70 ఏళ్ళు పైన పోతే అది కష్టమని చెప్తున్నాడు. 70 ఏళ్ళ వయసు పైన హల్లెలూయా. చూడండి, సర్వ శరీరాలు ఎలా ఉందంటే గట్టిన పోని ఉన్నది. గడ్డి వాడిపోతుంది. అంటే మనిషి కూడా వాడిపోతాడు. ఒక రోజుకి మరణం ఉంది. కానీ ఆత్మీయమైన విషయంలో చూడండి, నువ్వు ఆత్మీయ విషయంలో ఆసక్తిగా ఉంటే, నువ్వు ఆత్మీయ విషయంలో ఆత్మీయ కార్యాలు చూస్తుంటే నువ్వు ఎలా ఉంటే ఆత్మీయంగా జన్మించిన వాడిగా, దేవుని కారణం ఎప్పుడు కూడా దేవుని పరిపుట్టిన వాడుగా ఉంటారు. శరీరంగా జంచాడు, శరీరంగా పోలి ఉన్నాడు. ఆత్మీయ జంచేవాడు ఆత్మీయ పోలిగా ఉన్నాడు. అందుకే ఆత్మ ఉన్నవాడు చూడండి, ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటారంటే దేవుని మీద, దేవుని కారణం మీదే ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శరీరం మూలంగా జన్మించిన గడ్డిని పోలి ఉన్నాను పేరుతో చెప్తున్నాడు. వాడిపోతుంది. మనకందరికి కూడా ఒక రోజుకి వాడిపోతాం. నువ్వు ఆత్మీయం అంటే ఆత్మ కారణం మరణించినా కూడా మరో లోకానికి పోతావు. శరీరంగా క్షయమైన సరే మరణించినా కూడా నువ్వు ఆత్మీయంగా ఏం చేస్తావు? మరో లోకానికి పోతావు, ఆత్మలోకానికి పోతావు, నిత్య జీవానికి. నీకు మరణం లేదు. ఈ క్షయమైన సరే చనిపోయినా కూడా నువ్వు ఆత్మ బ్రతకగలుగుతావు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తాడు, సర్వ శరీరాలు గడ్డిన పోలి ఉన్నారు. అంటే ఒకరోజు నిశ్చయంగా ఎక్స్పైర్ డేట్ ఉంది. ఒకరోజుకి మనం అందరూ కూడా మరణిస్తాము. కానీ ఆత్మీయ బ్రతికుంటే నిత్య జీవానికి, ఆమేన్, ఆ నిత్య జీవానికి పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం అందరూ కూడా వెళ్తాను బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆత్మీయంగా ఎలా జన్మించాలి ఒక వ్యక్తి? ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎలా జన్మించాలా? ఇప్పుడు మరియా ఉంది. మరియా చూడండి, ఆ మరియాలోకి దూత అంటుంది, లూకాసు వార్త 1:30 చెప్తుంది, దయాప్రాప్తురాల గర్భం ధరించిపోతున్నావు. ఆమె ఆశ్చర్యం, నేను కన్యకను కదా, కన్యకని ఎలా గర్భం ధరిస్తాను? దయాప్రాప్తురాల ఉందా? సర్వోన్నతుని మహిమ నిన్ను కమ్ముకొనను, సర్వోన్నతుని మహిమ నిన్ను కమ్ముకొనను అంటుంది. చూడండి, ఆ రోజుల్లో మరియా ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా ఆమె జీవించి కనుక దేవుడు ఆమెను సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. చూడండి, ఆమె గర్భఫలం దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియా యేసుక్రీస్తు ఆమెకు గర్భం ధరించి ఆమె యేసు ప్రభువుకు జన్మించింది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు వాక్యమైన విత్తనం, ఒక వాక్యమైన విత్తనము నీ హృదయంలోకి పొలం, క్షేత్రమైన మన హృదయం అనే పొలంలోకి వాక్యమైన విత్తనం ఎప్పుడు పడుతుందో ఈ విత్తనము శరీరంగా మలుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యమైన విత్తనం పడి యేసుక్రీస్తు జన్మించాలి హృదయంలోకి. ప్రతి హృదయంలోకి యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ప్రభు ఎదగను యేసు ప్రభు హృదయంలో ఎప్పుడు ఎదుగుతాడో ఎదగను నీ భక్తి పెరుగుతుంది, నీ విశ్వాసం పెరుగుతుంది, నీ నమ్మకం పెరుగుతుంది, నీ అద్భుత కార్యం పెరుగుతుంది, దేవుని కార్యం జరుగుతుంది. దేవుని కార్యం సమస్తము అన్నిల మధ్యలో దేవుని కార్యం సుష్టంగా కనిపిస్తుంది నీలోకి. అంటే వాక్యన విత్తనము ద్వారా క్రీస్తు నీలోకి జన్మించాలి. అప్పుడు ఆత్మీయ జన్మం అవుతాం. హల్లెలూయా. చూడండి, బాప్తిజం తీసుకున్న తర్వాత వ్యక్తి మొదటి మరణం. ఇప్పుడు మనమంతా రెండో మరణం పోతున్నాం. మనం ఆల్రెడీ చనిపోయి ఆత్మీయంగా జీవిస్తున్నాం. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత చూడండి, మనం ముక్కు మూసుకుంటాం, ముక్కు శ్వాస. ఒక వ్యక్తి ప్రాణం అంటే శ్వాస, నాసిక రంధ్రంలో జీవవాయువు బోధగా జీవాత్మ అయిన ప్రభు చెప్తున్నాడు. అంటే చూడండి, ఈ శ్వాసను పోసి బాప్తిజం పొందంటే జల సమాధి అయిపోయినాం, జలంలో మరణించినాం. క్రీస్తు పునరుద్ధానమైన తర్వాత యేసు తిరిగి లేచినట్టు నువ్వు కూడా మరణించి తిరిగి లేచావు. హల్లెలూయా. అంటే ఆల్రెడీ మొదటి మరణం అయిపోయింది. ఇప్పుడు నువ్వు రెండో మరణానికి పోతావు. రెండో మరణము ఎవరు దేవుని ఆత్మీయంగా జీవిస్తారు? రెండో మరణం మనకు ఉండదు. రెండో మరణము ఆత్మ మరణం, రెండో మరణం. మొదటి మరణం శరీర మరణం. అంటే ఒక వ్యక్తి
బాప్తిసం తర్వాత శరీర పాపము ద్వారా, శరీర క్రియల ద్వారా తన పాపను ఒప్పుకొని క్రీస్తు రక్షకుడు అంగీకరించిన తర్వాత జనంలో సమాధి అయ్యి ఆత్మీయంగా జీవిస్తారు. బాప్తిసం తీసుకున్నారు. అది గుర్తు, బాప్తిసానికి గుర్తు. ఇక నేను యేసులాగా జీవించాలా, నేను ప్రభులాగా జీవించాలా, రెడీయా? ఇక నా పాపం అన్ని వదిలేస్తాను, నేను నా చెడ్డ అలవాటు వదిలేస్తాను, నా తాగుడు వదిలేస్తాను, నా వ్యభిచారమైన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, తాగుడు, లోకాస జీవితము, వ్యభిచారం, ఇదన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తులాగా జీవించాలని ఆశపడి యేసు అనే మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అది బాప్తిసం. ఇప్పుడు చూడండి, బాప్తిసం పొందిన తర్వాత ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించిన తర్వాత వాక్య నిమిత్తం క్రియ చేస్తాం. ఇప్పుడు వాక్యం హృదయంలో పడుతుంది, హృదయంలోకి వాక్యం పడుతుంది. వాక్యం పడుతున్న తర్వాత క్రీస్తు నీళ్ళకి జన్మిస్తాడు. యేసు ప్రభు ఎవరు? వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? నీలోకి వచ్చి అది ఒక పిండముగా ఏర్పడి అది శరీరంగా మారి అది కుమారుడిగా జన్మిస్తాడు. ఇప్పుడు చెప్తున్నావు, ప్రభు నేను ఎలాగో ఉన్నాను, నన్ను యేసు ప్రభు ద్వారా నేను మారాను. ఒకప్పుడు భయంకర తాగిపోతుంది సార్, ఈ ఊర్లో భయంకర తాగిపోతుంది. ఒకప్పుడు భయంకర నా పిల్లని, నా భార్యని, నా పిల్లని భయంకర తాగి హింసించేవాడు ఉన్నాను. ఇప్పుడు నేను మారాను సార్, నేను బాగున్నాను. అట్లా సాక్ష్యం. క్రీస్తు ఎవరో జన్మిస్తాడు, యేసు ఎవరో జన్మిస్తాడు, వాక్యం ద్వారా ఎవరో జన్మిస్తాడో వాళ్ళు సాక్షి కలిగి ఉంటారు. హల్లెలూయా, సాక్షి కలుగుతారు. అందుకే పాపం వాళ్ళ ఎత్తకు రాదు, పాపము వాళ్ళ ఎత్తకు రాదు. చూడండి, యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. ఎందుకు? ఈ హేతు చేత, దేవుని ప్రేమ వలన ఒక వ్యక్తి వాక్యం ద్వారా జన్మిస్తే లోకం నేను ఎరగదు, నేను వ్యతిరేకంగా చూస్తాను. నీ కుటుంబంలో నువ్వు భక్తిగా ఉంటే నీ కుటుంబంలోనే నిన్ను వ్యతిరేకంగా చూస్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం ఏర్పడాం. ఎవరు మనము? దేవుని బిడ్డలు మనము. ఆమేన్. ఎవరు మనము? దేవుని బిడ్డలము. హల్లెలూయా. 2వ వచనం చదువు. 2వ వచనం. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎలా ఉన్నాము? ఆమె చెప్పండి. ఎలా ఉన్నాం మనము? దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరు మనము? దేవుని పిల్లలము. ఆమేన్. ఇప్పుడు చదువు, యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువు. 7, 8 చదవండి. చదువు, ఇక్కడికి వచ్చాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 6, 7. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇప్పుడు నికోదేము వాళ్ళు చెప్తున్నారు, మీరు కొత్తగా జన్మించారు ప్రభు చెప్తే మేము ఎలా జన్మిస్తాం ప్రభా? మళ్ళా తల్లి గర్భంపై మేము పుడతామా? ఇంత శరీరానికి ఆమె గర్భం ధరిస్తుందా? ఆత్మీయమును పుట్టినవాడు ఆత్మీయమును జన్మిస్తాడు, శరీరమును పుట్టినవాడు శరీరంగా జన్మిస్తాడు. అంతే. అందుకే చూడండి, యవన కాలము జన్మించినవాడు, యవన కాలం జన్మించినవాడు అంటే మన బాప్తిసం ద్వారా మనం ఎప్పుడు ఈ లోకాన్ని ప్రభుని అంగీకరించి యవన కాలంలో దేవుని ఆయన మార్గం ఎంచుకుంటామో మనం ఆత్మీయంగా జన్మిస్తాము. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆత్మములను జన్మించే కనుక ఇప్పుడు దేవుని కుమారుగా ఉన్నాం. వాక్యం ద్వారా నిన్ను కన్నాడు ఆయన. ఎట్లా కన్నాడు? వాక్యము ద్వారా నిన్ను కన్నాడు. వాక్యము అంటే వాక్యం ద్వారా తన కుమారుని ద్వారా, ప్రభు ద్వారా, వాక్యం ద్వారా చూచి ప్రభు మీద విశ్వసించి ఆ వాక్యాన్ని నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకుంటావు. అప్పుడు ఆత్మీయంగా జీవిస్తావు. హల్లెలూయా. చూడండి, శరీరమైన కార్యం వారు ఎప్పుడు కూడా శరీరం మీదే ఉంటారు. తినాలా, బాగా రుచిగా తినాలా, బాగా అలంకరించుకోవాలా, లోకంగా తిరగాల, వాళ్ళకి ఆ పని బండి కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, లోకం పోయి పిక్నిక్స్లకు దానికి. ఎందుకంటే ఆదివారం చాలామంది ఆదివారం అంటే చర్చి విషయానికి ప్రాముఖ్యత ఇవ్వరు.
ఆధార్ మీ ఇల్లు ఓపెనింగ్ పెడుతుంది, ఆధార్ మీ పెళ్లి పెడుతుంది, ఆధార్ మీ అన్ని పని చేస్తుంది. వాళ్ళకి ఏమంటే అది ఆదివారం అందరికి సెలవులు కదా, ఆదివారము అందరికి సెలవులు, స్కూల్ లీవ్, ఆఫీస్ లీవులు, ఆదివారం అందరూ వస్తారు కదా. ఆదివారం ప్రభు దినం, ఆదివారం ఆయన తప్ప ఏది కూడా ఏ పని కూడా చేయకూడదు. ఆదివారం ప్రభుని మాత్రం ఆరాధించాలి, ఆదివారం ప్రభుని మాత్రం మహిమపరచాలి. ఎందుకంటే ప్రభు దినము. ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి మొదట దేవునికి ప్రాముఖ్యత ఇస్తాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో యెహోవాను ఆరాధించాలి, యెహోవాను ఆరాధించాలి. స్తోత్రం దేవునికి. దేవుని మాత్రం ఎంత సరి, నీ శరీరం నలిగిపోయినా కూడా, నీ శరీరం చితికిపోయినా కూడా నీ ప్రభుని మాత్రము ఆరాధిస్తాడు. దేవునికి ప్రాముఖ్యత, దేవుని మొదటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాముఖ్యత ఎందుకు 12 గంటలకు ప్రార్థన చేస్తానంటే ఆ దినం మొదటి దినం, ఆ దినము మొదటి దినం 12 గంటలకి రాత్రి నా ప్రార్థన సమయం 12 గంటలకి రాత్రి. ఎందుకు 12 గంటలకు ప్రార్థన చేస్తానంటే మొదటి దినంలో మొదటి సెకండ్ దేవునికి ఇవ్వాలా, ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆయన ఆరాధించాలా. దేవుడు చెప్తారు, దేశంలో సకల ప్రాణములు, సకల జీవులు యెహోవాను స్తోత్రించును, ప్రభుని స్తోత్రించును. ఎందుకంటే సకల జీవులు ఆయన మాత్రమే కనపరచాలి. హల్లెలూయా. అందుకే లోకంలో చూస్తే రెండు విధమైన ప్రజలు కనిపిస్తారంట. 2 విధమైన ప్రజలు. చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఫరోతో అంటున్నాడు. ఫరోతో దేవుడు చెప్తున్నాడు, ఫరో నీ ప్రజల నుండి నా ప్రజలని ప్రత్యేకపరచెదను. ఐగుప్తుల ఇశ్రాయేలు ప్రజల గురించి, గోషెను ప్రాంతం, ఇశ్రాయేలు ప్రాంతం. హల్లెలూయా. గోషెను ప్రాంతం అంటే ఆయన సమీపంగా ఉన్నాడు అని అర్థం. గోషెన్ అంటే నేను సమీపంగా ఉన్నాను. చూడండి, ఐగుప్తులో ఎవరున్నారు? లోకాంశమైన జీవితం. ఐగుప్తులు ఎవరు? లోకంగా జీవించేవారు, అంటే లోకాంశమైన జీవితం జీవించేవారు. గోషెను ప్రాంతంలో ఎవరున్నారు? దేవుని బిడ్డలు, ఆత్మీయంగా జీవించారు, యెహోవాను ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని కొనియాడేవారు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు గోషెను ప్రాంతంలో ఉన్నారు. చూడండి, ఐగుప్తుల ప్రజలకి చీకటి, గోషెను ప్రాంతంలో వెలుగు. ఐగుప్తు ప్రజల కరువు, గోషెను ప్రాంతంలో నిండైన ఆశీర్వాదం. చూడండి, ఒకే దేశంలోనే ఆ ప్రాంతంలో మాత్రం వర్షం పడుతుంది, ఈ ప్రాంతం వర్షం పడదు. ఈ ప్రాంతం మాత్రం వెలుగు ఉంటుంది, ఈ ప్రాంతం చీకటి ఉంటుంది. ఈ ప్రాంతం తెగులు ఉంటుంది, ఈ ప్రాంతంలో ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు కారణం అంటే ఆత్మీయంగా శరీరానికి తేడా. నువ్వు శరీరంగా ఉన్న వ్యక్తి దేవుని ఆరాధించలేరు. శరీరం మీద మనసు ఉన్నవారు ప్రభుని ఆరాధించలేరు, ప్రభుని కొనియాడలేరు, ప్రభుని స్తుతించలేరు. దేవుని వాక్యము క్షేత్రమైన ఫలములోకి వాక్యాన్ని విత్తనం రాదు. నువ్వెప్పుడు ఆత్మీయంగా జీవిస్తావో, నువ్వెప్పుడు ఆత్మీయంగా దేవునికి నిలబడతావో, నీ దేవుని వాక్యం నీకు పనిచేస్తుంది. ఆమేన్, ఆమేన్. అందుకంటే దేవుడు పర్వతం అంటున్నాడు, నీ ప్రజల నుండి. పైన చదవండి, 22 భూలోకంలో నేను నేనే ప్రభు అని నేనే దేవుని తెలుసుకున్నప్పుడు ఆ దినములో నేను నా ప్రజలను నివసించుచున్న గోషెను దేశములో వినాయించెదను. అక్కడ ఈగలు గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. వారు ప్రత్యేకంగా ఉంటారు, దేవుని కొరకు, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తారు. వారు కలవరు అందరితో. వారు అందరూ ఈగలు గుంపులుగా ఉంటాయి. ఈగలు ఏమొచ్చింది? గుంపులుగా ఉంటుంది. ఆ బెల్లం బద్ద వచ్చి ఈగలు గుంపులో జీవిస్తాయి. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. ఆమేన్. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా జీవిస్తారు. ఎందుకంటే వారు దేవుని కొరకు జన్మించిన వారు, క్రీస్తు కొరకు జన్మించిన వారు, యేసు కొరకు జన్మించిన వ్యక్తి, ప్రభు కొరకు జన్మించిన వ్యక్తి, దేవుని పని కొరకు జన్మించిన వ్యక్తి ప్రభు కొరకే ప్రత్యేకంగా నిలుస్తారు. వాళ్ళు కలవరు. ఆమేన్. వారు కలిసిపోరు. హల్లెలూయా.
చూడండి, గోషెను ప్రాంతంలో ప్రత్యేకించబడ్డారు. ఐగుప్తుల నుంచి వారిని దేవుడు ప్రత్యేకపరిచి, వీరందరూ నా దేవుని నా బిడ్డలు. హల్లెలూయా. వీరందరూ గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు, యేసు రక్తంతో కడగబడిన వారు. వీళ్ళు పవిత్రంగా జీవిస్తారు వారి కొరకు. ఎందుకంటే ప్రభు కొరకు వస్త్రములతో నుంచి, మాటల నుంచి, చూపుల నుంచి వారు ప్రత్యేకంగా జీవిస్తారు. నేను క్రైస్తవుని గుర్తేమి? మనం చూడండి, మనం ఎవరో ఒక తెల్ల చీర కట్టుకొని ఒక తెల్ల ప్యాంట్ తరచకపోతే వీళ్ళు క్రైస్తవులాగా ఉండాలంట. వీళ్ళు ఎందుకంటే అది గుర్తు. వీళ్ళు గుర్తు. పాపాన్ని జయించిన ఒక వ్యక్తి తెల్ల వస్త్రముతో, తెల్ల ప్యాంటు, తెల్ల చీర కట్టుకొని ఆపద జయించిన, దేవునితో సాహసం చేసేవాడు, దేవుని కొరకు పుట్టినవాడు ప్రత్యేకంగా ఉంటాడు. ఆమేన్. దేవుని కొరకు ఏ వ్యక్తి జన్మిస్తాడో ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు. వారు కలవరు, ఎవరితో కలవరు, ఎవరితో వారు మాట్లాడరు. ఎందుకంటే ప్రభు కోసం నిలుస్తారు ప్రత్యేకం. చూడండి, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 16 నిమిషాలు. 2 కొరింథీయులు 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును. ఏమంట? నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏమంట? ఎవరు ప్రత్యేకంగా ఉండాలా అంటే వారిని దేవునై ఉందును. మన చదువు, వారిని దేవునై ఉందును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఎవరి ప్రజలంట? ఎవరి ప్రజలు? నేను వారికి దేవునై ఉందును, వారు ప్రజలై ఉందురు. వారు ప్రత్యేకంగా ఉంటారు. మన చదువు. నేను వారి ఎవరు దేవుడు అంటారు? జీవం కలిగిన వారు, ఆత్మీయంగా జీవించిన వారు, ఆత్మీయంగా శరీరంగా కానీ వదిలిపెట్టి ఆత్మీయంగా వాక్యసారంగా జీవించిన వారు, వారు జీవునికి జీవం అనే ఆలయంగా ఉన్నారంట. నీ దేహం ఎలాంటిదంట? ఈ దేహము, ఈ శరీరము దేవునికి ఆలయం. హల్లెలూయా. నీ దేహము దేవునికి ఆలయంగా ఉంది. ఈ ఆలయంలో క్రీస్తు జీవిస్తారు. వాక్యన విత్తనం పడి ఈ విత్తనం శరీరం అయ్యి ఆయన కుమారుగా ఎదుగుతూ ఉంటే నీ భక్తి పెరుగుతూ ఉంటుంది, నీ ప్రార్థన పెరుగుతూ ఉంటుంది, నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, నీ నమ్మకం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు గుర్తుగా ఉందంటే క్రీస్తు నీలో ఉన్నాడు. యేసు నీలో ఉంటే, యేసు వాక్యం ద్వారా జన్మించి ఆయన శిశువుగా పుట్టి, నీ హృదయంలో శిశువుగా పుట్టి ఆయన ప్రభు పెరుగును అన్నీ కూడా పెరుగుతుంది. ఏది కూడా కొరత ఉండదు. ఎందుకంటే కానావూరు పెండిల్లో ద్రాక్షరసం కొరతగా ఉందంట. ఎందుకంటే నీ ప్రభు కొరతలు తీర్చేవాడు. నీ ప్రభు కొరతలు తీరుస్తాడు. ఏది నీ కొరతగా ఉందో అదన్నీ తీర్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే పిల్లలు చూడండి, వారు ఆత్మీయ జన్మించిన వారికి, దేవునికి ఆలయం ఉన్న వారికి నేను వారికి దేవునే ఉందును. వారికి నేను దేవునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు, వారు నా కొరకు ప్రత్యేకంగా ఉందరు. మన చదువు కింద కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఎవరి మధ్యన వెళ్ళాలా? ఎవరి మధ్య నుంచి వెళ్ళాలా? వారి మధ్య నుంచి. వారంటే ఎవరు? యూదులే. హల్లెలూయా. యేసు సిలువ వేసింది ఎవరు? యూదులే. కొంతమంది యూదులు ప్రభుని సిలువేయమంటారు, కొంతమంది భక్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఆత్మీయంగా చూస్తే అన్నిల మధ్యలో విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉండండి. అన్నిల మధ్య నుంచి ప్రత్యేకంగా ఉండండి. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు నమ్మలేని వారి మధ్యలో, వాక్యాసారం లేని వారి మధ్యలో, శరీరంగా జన్మించే వారి మధ్యలో. హల్లెలూయా. అంటే అన్ని మనం భక్తి లేని వారి మధ్యలో, అవిశ్వాసం వారి మధ్యలో, అపనమ్మక జీవించిన మధ్యలో నువ్వు ప్రత్యేకంగా ఉండు.
నువ్వు ప్రత్యేకం ఉండు అంటే మనం ఆత్మీయంగా జన్మించామని అర్థం. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. చదువు. అపవిత్రమైన దానిని ముట్టకూడని, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన మాటలు మనకు రాకూడదు. అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన నడవడికలు, ఇది మనకు రాకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు మనము. ఆమేన్. ఎవరు మనము? దేవుని బిడ్డలము. అపవిత్రమైన చెడ్డ మాటలు మన నోట్లో పలకకూడదు. హల్లెలూయా. అపవిత్రమైన, ఎందుకంటే నువ్వు క్రీస్తు కొరకు జన్మించిన వాడు, ప్రభు కొరకు నువ్వు జన్మించిన వ్యక్తి, ప్రభు కార్యం చేయడం కొరకు జన్మించిన వాడు, దేవుని చిత్తం నెరవేర్చే కొరకు పుట్టినవాడు, ప్రభు ఆరాధించే కొరకు వచ్చిన వాడు, దేవుని కొరకు ఎదిగిన వారు మనం కనుక అపవిత్రమైన కార్యాలు మనం చెయ్యకూడదు. ఆమేన్. చెయ్యకూడదు. ఎందుకంటే నువ్వు ప్రభు కొరకు, లోకం వేరే, ఆత్మీయ వేరే, వెలుగు వేరే, చీకటి వేరే, మంచి వేరే, చెడు వేరు, పాపం వేరే, పరిశుద్ధం వేరే. రెండు కలిసి ఉండదు. అది ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. అందుకే ఐగుప్తు వేరే, గోషాను వేరే. ఆమేన్. ఐగుప్తు వేరే, గోషాను వేరే. శరీరం వేరే, ఆత్మీయంగా వేరే. హల్లెలూయా. ఆత్మ కార్యాలు ఎప్పుడు ఆత్మీయంగా జన్మిస్తావో ప్రభు కొరకు పుట్టిన వారిని నిన్ను ఏర్పరచుకుంటాడు. ఆమేన్. అందుకే వారు అపవిత్రమైన కార్యాలు చెయ్యరు. ఎందుకంటే ప్రభు కొరకు జన్మించిన వ్యక్తి. మనం ఎవరు కూడా ప్రభు చూడలేదు. ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని ఆయన కొరకు జీవిస్తున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక దేవుని కొరకు పుట్టిన వాడు రక్షణ పొందుకున్న తర్వాత, ఒక భయంకరమైన తాగుబోతు మారిపోయిన తర్వాత వాడు మళ్ళా తాగుడు. తాగితే ఏమనిపిస్తుందా? ప్రభు కోసం క్రీస్తులో ఉంటే భయం అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రభు అంతా చూడండి, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన నడవడికలు నీవు చేయవు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఉన్నవాడు. 1000 మంది దేవుని బిడ్డలు, 1000 మంది మనం. అందుకే యెరూషలేము కుమార్తెలారా, నీ ప్రియుడు ఎలాంటి వాడు అని అడిగితే ఆమె చెప్తుంది, 10,000 మందిలో రత్నం అంటే వాడు, ధవల వర్ణుడు. 10,000 మందిలో నా ప్రియుడు రత్నం, ఎర్రని వాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు, అందగాడు. 10 మందిని నిలిచినా కూడా దేవుని ప్రత్యేకంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 100 మంది ఉన్నా ఆత్మీయ జీవించిన వ్యక్తిపై నిలిస్తే ఆ 100 మందిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు. ఆమేన్. అది ఆత్మ పవర్. అందుకే ప్రియులారా, అపవిత్రమైన కార్యం దూరంగా ఉండండి. చెడ్డ మాటలు మాట్లాడే చేరద్దు. ఆ స్వభావం నీకు వస్తుంది, ఆ మాట నీకు వస్తుంది. హల్లెలూయా. చదువు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఎవరు చేర్చుకుంటారైనా? వీళ్ళందరినీ కూడా ఎవరు చేర్చుకుంటారంటే ప్రత్యేక ఉన్న వారిని. హల్లెలూయా. అందుకే పర్వతాలు, నీ ప్రజల నుండి నా ప్రజలని ప్రత్యేకపరచదు. ఎందుకంటే నా కొరకు ప్రత్యేకం ఉంటారు. లోకానికి వ్యతిరేకం ఉంటారు, రాజ్యానికి వ్యతిరేకం ఉంటారు. నా కొరకు ప్రత్యేకం జీవిస్తారు. లోకంలో కలవరు. లోకంలో ఉన్న వారికి కలవరు. వారు నా ప్రజలే ఉందరు. నేను మీకు తండ్రిని అయి ఉందును. ఏమంటా యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను తండ్రిని అయి ఉందును, వారికి కుమార్తెలుగా ఉందరు. చెప్పండి మళ్ళా. నేను వారికి తండ్రిని అయి ఉందును, వారు నా కుమార్తెను, మీరు నా కుమారులను కుమార్తెలే ఉందరు. ఎవరు? ఈ ఆలయంగా ఉన్న వారికి. ఈ దేహం దేవుని ఆలయంగా ఉంటే మన మనస్సు ఎప్పుడు కూడా శరీరం మీద ఉండదు. ఉండనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే అదన్నీ మరుగుపరచబడతాయి. కోపం, ద్వేషం, అసూయ, ఇదన్నీ కూడా మరుగుపరచబడిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయములో జన్మించిన వ్యక్తి. ఇప్పుడు రండి, 1 యోహాను 3వ అధ్యాయం 6వ
అపవాది వరకు పుట్టినవాడు పాపం కల్పించాడు. 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. అపవాది ఎదుట నుండి పాపము చేయుచున్నాడు గనుక, మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవరు సంబంధి అంటే వాళ్ళు? అపవాది సంబంధి. అపవాది సంబంధి. అబద్ధం అనేవాడు ఎవరు సంబంధి? అబద్ధం అనేవాడు ఎవరు సంబంధి? దైవం కొరకు పుట్టినవాడు. పాపం చేయవాడు ఎవరు? బాప్తిని తీసుకుని కూడా అక్రమ సంబంధాలు, బాప్తిజం పొందుకుని కూడా తాగుడు, బాప్తిజం కూడా లోకంలో జీవితము, యేసు నమ్ముకున్న తర్వాత కూడా పాపలు పడితే వాడు ఎవరి కోసం పుట్టాడంట? అపవాది సంబంధులు. ఆమేన్. అపవాది సంబంధులు. మనమెవరు? దేవుని కుమారులములు. హల్లెలూయా. మనమెవరు? దేవుని కుమారములు. హల్లెలూయా. ఎవరు మనము? దేవుని కుమారములు. ఎవరు? దేవుని కొరకు పుట్టినవాడు. అపవాది సంబంధులు ఎవరు? పాపం చేయవాడు. పాపం చేయవాడు ఎవరు? ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావా? నువ్వు ఎవరి కోసం పుట్టావు? హల్లెలూయా. అర్థమవుతుంది క్లియర్గా మీకే? అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఎవరి సంబంధి? మళ్ళా చెప్పు. 1 యోహాను 3వ అధ్యాయం. దేవుని ప్రేమ వల్ల మనం పుట్టాం. ఆయన ప్రేమ వల్ల దేవుని పిల్లలు ఏర్పరచబడ్డాం. వాక్యం విత్తనం ద్వారా క్రీస్తు మన హృదయంలో జన్మించాడు. క్రీస్తు మనం ఎదుగుతున్న వలన మన మరణం వరకు నమ్మక జీవించి ప్రభు కొరకు ప్రత్యేకం ఉండి ప్రభు కొరకు జన్మించి క్రీస్తులో జన్మించిన వారు ధన్యులు బైబిల్ చెప్తుంది. క్రీస్తులో జన్మించిన వారు. హల్లెలూయా. మీరు ఆ మాట చదువు. మా యోహాను చదివి మన ఇక్కడికి రండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 11 చదవండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11 చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఎవరి నందంట? ప్రభువునందు మృతులైన వారు ఎవరు? ధన్యులని. అది ఏం దానికి అర్థము? ప్రభునందు మృతులైన చనిపోయిన వాళ్ళు ఎవరు? ప్రభు లేక జన్మించిన వాళ్ళు ఎవరు? ప్రభు కొరకు ఆత్మీయంగా జీవించిన వారు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకు? నువ్వు ప్రభు సరిపోతావు. నీకు మరో లోకం ఉంది. నీకు మరో లోకానికి పోతున్నావు. మరో జన్మిస్తున్నావు. మరో లోకానికి జన్మిస్తున్నావు. ఆత్మీయ జన్మిస్తున్నావు. నిత్య జీవన ప్రవేశిస్తున్నావు. అందుకే ప్రభునందు మృతులైన వారు ధన్యులు. అంటే ప్రభు లేని మృతులు ఉన్నారా లేదా? ప్రభు లేక చనిపోయిన చాలా మంది ఉన్నారు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు అంటున్నారు. అంటే ఆత్మీయంగా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అండి 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచు. వాడు ఆది నుండి పాపం చేయవాడే. నువ్వు ఎంతనే చెప్పు మారు. ఆది నుండి నరాంతకుడు. వాడు పాపం చేయవాడు. దేవుని మీద తిరగబడినవాడు. దేవుని సింహాసనం కోరుకున్నవాడు. చూడండి వాళ్ళు చదువు. అపవాది మొదటి నుండి పాపం చేయవాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. నువ్వు చర్చికి వచ్చి కూడా తాగితే, నువ్వు చర్చికి వచ్చి అబద్ధం అడితే, నువ్వు చర్చికి వచ్చి అక్రమ సంబంధం పెట్టుకుంటే, నువ్వు చర్చికి వచ్చి కూడా లోకమైన జీవితం జీవిస్తే, చర్చికి వచ్చి కూడా అన్ని కారణం చేస్తే నువ్వు ఎవరి సంబంధి అంటే అపవాది సంబంధి. ఐ మీన్ ఎవరి సంబంధి? అపవాది. అంటే ఎవరి కోసం పుట్టావు? అర్థమవుతుంది. బాగా రెండు డిఫరెన్స్ చెప్తాను. అర్థమవుతుందా? దాని కింద లేచారు. కింద వాక్యం. అపవాది క్రియలు అంటే నీలోని క్రియలన్నీ సైతాన్ యొక్క బీజమన్నీ వాటన్ని లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఇప్పుడు చెప్పండి. దేవుని మూలం పుట్టిన వాడు పాపం చేయడు. చెప్పండి. దేవుని మూలం పుట్టిన వాడు పాపం చేయడు.
ఈ ఒక మాట మీకు చెప్తానండి, మీకు ఏది కూడా చెడ్డ తలుపులో చెడ్డ ఆలోచనలు భయము ఏది కూడా మీకు రాదు. దేవుడి కొరకు పుట్టినవాడు పాపం చెయ్యడు. ఇప్పుడు దేవుడి కొరకు పుట్టినవాడు తాగుతాడా? దేవుడి కొరకు పుట్టినవాడు అబద్ధం మాట్లాడా? దేవుడి కొరకు పుట్టినవాడు చెడ్డ మాట మాట్లాడతాడా? దేవుడి కొరకు పుట్టిన శరీరాచరణ ఉంటుందా? చెప్పండి. దేవుడి కొరకు పుట్టినవాడు లోకంలో జీవిస్తాడా? దేవుడి కొరకు పుట్టినవాడు సహవాసం తాగుబోతు సహవాసం చేస్తాడా? దేవుడి కొరకు పుట్టినవాడు అది చెడ్డవాడు అంటే అతిక్రమం దేవుడికి ఇష్టమైన కార్యం తిరున్నా కీర్తన మొదలైనగా చెప్తాడు. దుష్ట సాంగత్యం చెయ్యొద్దు, దుష్ట సాంగత్యము అపహాసం చేసే వద్ద కూర్చోవద్దు, దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఆ నీటి నేను పాడేవాడు నాటబడిన చెట్టు వలె ఉన్నాడు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడు. అంటే అంత దీవెన ఉందని అర్థం. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని పుట్టినవాడు పాపం చేయడు. పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. నీవు దేవుడి కొరకు పుట్టిన వ్యక్తి, ప్రభు కొరకు జన్మించిన వాడు, ప్రభు కోరుకున్నాడు కనుక ఈ లోకంలో వచ్చావు. ప్రభు నిన్ను ప్రత్యేకపరిచాడు, ఆయన బిడ్డగా అంగీకరించాడు. ఆయన రక్తము కలవలసిన రక్తాన్ని కార్చి నీ పాపం ద్వారా ఆయన మరణించి ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయనని గట్టిగా కౌగులుచుకొని నేను ముద్దు పెట్టి నేను పరలోకం తీసుకునే దేవుడు ఆయన. అందుకే క్రీస్తుని ఆరాధించాను. ఆమేన్. అందుకే నేను క్రీస్తు కొరకు పుట్టిన వాడిని. ఆమేన్. నేను క్రీస్తు కొరకు పుట్టిన కనుక నాలో పాపం ఉండదు. ఆ ఆత్మ ఆ మనస్సు పరిణతం చేస్తుంది. ఆదివారం అయితే వాక్యం వినాలా. అయ్యో ఈరోజు ప్రభువే, ఈరోజు ఆదివారమే, ఈరోజు ప్రభుని ఎలానా స్తుతించాలి. నేను కొంత ఆత్మీయ బిడ్డలు కన్నాను, వాళ్ళ పట్టు దుఃఖపడుతుంది. నిజంగా చెప్తున్నా, మా ఆత్మీయ బిడ్డల ద్వారా చాలా దుఃఖం. ఇట్లాంటి బిడ్డ మనకు కన్నామా అనిపిస్తుంది. మూర్తి అంటాడు, పాస్టర్ 3 వారాలకు ఆరాధన లేదు పాస్టర్, ఎక్కడికి పోయేది, ఏదో ఒకటి చేయాలా. అతను ఉండే సమస్య ఏమి, అతను ఉండే బాధ ఏమి, అతను పడుతున్న వేదన ఏమి, అతను పడుతున్న అవమానం ఏమి. అతను అంటున్నాడు, ఏదైనా 3 వారాలు పాస్టర్ ఆరాధన లేదు, చర్చి లేదు పాస్టర్, ఎక్కడికి పోయేది మేము, ఎక్కడ పోయి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. నేను లత విషయంలో మాత్రం మెచ్చుకుంటాను. పెళ్ళి అయినా చావైనా చర్చి చూసుకునే పోతాను. నేను చాలాసార్లు చెప్పిన మాట. మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా బ్రదర్ ఎంత డ్యూటీ పని ఉన్నా కూడా వచ్చి కూర్చొని ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా చర్చి చూసుకునే పోతాను. నాకు నిజంగా చాలా దేవునికి ఇష్టమైన పని. ప్రభుని ఎతకడం ఆశ, ఆ తపన. దేవుని కొరకు జన్మించిన వ్యక్తి ఒక పత్రం కలిగి ఉంటాడు, ఒక గురి, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగి దేవుని కొరకు జీవించాలని ఒక ఆశ కలిగి ఉంటాడు. వాక్యం ఆశ, పత్రం ప్రభుని ఆరాధించాడు. ఆ మనసు, నువ్వు ఆదివారం వాక్యం విని తర్వాత ఆ వారం అంతా నీ మనస్సు సంతోషం. దేవుని కొరకు పుట్టినవాడు పాపం చేయడు. క్రీస్తు కొరకు పుట్టిన వ్యక్తి పాపం చేయడు. ఎందుకంటే జీవగలిగిన దేవునికి నువ్వు, నీ దేహము ఆయనకి ఆలయంగా ఉంది. నీ శరీరమైన ఆలయం, ఆయన జీవిస్తున్నాడు. అదే చూడండి, అపవాది దేవుడు నా మొహం చూస్తే కణితి పడిపోతాడు. అంతే, నన్ను చూసి పడిపోతాడు, నాలో క్రీస్తు పడిపోతాడు. నేను లెక్కలేదా, దుష్టశక్తికి దాని శక్తి ఉంది, బలం ఉంది, నేను లెక్కలేదు. కానీ నా లోపల ఉన్న చూస్తున్న, లోపల హృదయంలో విత్తనమే వాక్యం ద్వారా ఎదుగుతున్న యేసుక్రీస్తుని చూసి అది భయంతో పడిపోతుంది. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి క్రీస్తులో, ఒక వ్యక్తి యేసుని వాక్యం, నువ్వు వింటున్న వాక్యం హృదయంలోకి ఉంటే నువ్వు పాపం చెయ్యి. శరీరం మీద జన్మించిన శరీరంగా జీవిస్తాడు. శరీరం మీదే ఆశ ఉంటుంది, శరీరం మీదే ఆశ. టిఫిన్ తినాలా, అన్నం తినాలా, మధ్యాహ్నానికి ఏం చేయాలా, రాత్రికి ఏం చేయాలా. కనుక దేవుని మనం పుట్టిన వ్యక్తి, క్రీస్తు కొరకు పుట్టిన వ్యక్తి పాపము చెయ్యడు. ఎందుకంటే అపవాది క్రియలు లయపరచుటకు మనిషి కుమారుడు పుట్టాడు.
మనిషి కుమారుడు పుట్టాడు. ఎవరు పుట్టాడు? నేను పుట్టాడు. నీలోకి జన్మిస్తాడు యేసు. ఇప్పుడు పాపను చేయవు, నువ్వు అబద్ధమాడు, మోసం చేయవు, తాగు రవ్య వ్యభిచరించవు, నీ చూపులు వ్యామోహం చూపుతూ చూడవు. నీ చూపులు అంటుంది ఒక వ్యక్తిని వ్యామోహంతో, ఒక సరైన ఆశతో, సరి ఇచ్చలతో ఒక వ్యక్తి చూడడు. ఏం కారణం అంటే నువ్వు క్రీస్తు కొరకు జన్మించిన వ్యక్తి, ప్రభు కొరకు పుట్టినవాడు. అంటే లోకం వేరుగా ఉంటుంది, నీ మాటలు వేరుగా ఉంటుంది, నీ నడవడికి వేరుగా ఉంటుంది, లోకం నడవడికి వేరుగా ఉంటుంది. లోకం ఒక లాగా ఉంటుంది, నువ్వు ఒక లోకం ఉంటావు. ఎందుకంటే నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డావు. మేము నలుగురు, మా ఇంట్లో మేము నలుగురు. నేను నిజంగా ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ రిపేర్ చేస్తామని, ల్యాప్టాప్ కంప్యూటర్. నేను ఆ పని చేసుకొచ్చుకున్నాను. నిజంగా చెప్తాను, మనం ఎందుకు కష్టపడాలా, మేము ఎందుకు నిందించబడాలా? నేను ఇందులో ధన్యత వేరే, ఇందులో ఉన్న ఆ గొప్ప ఆశీర్వాదమే వేరే, ఇందులో సమాధానం వేరే, ఇందులో నెమ్మది. ఎందుకంటే ఆయన పిలుచుకున్నాడు నన్ను. నేను ప్రభు కొరకు జన్మించా కనుక, క్రీస్తు కొరకు జన్మించాను కనుక నన్ను ఆయన పిలుచుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 30 సంవత్సరాలకి బాప్తిజం తీసుకున్నాడు. ప్రభు చెప్తే బాప్తిజం తీసుకొని ఆయన ఆ సరస్వతి వరం వచ్చిన తర్వాత, ఆ కరవారికి వచ్చిన తర్వాత, ఇతని ఎందుకు నేను ఆనందిస్తున్నాను తండ్రి, నేను దేవుడు చెప్తాను, ప్రభు నేను ఆనందిస్తున్నాను, ఇతను నా కుమారుడు. అప్పుడు క్రీస్తు కుమారుడు. నువ్వెవరు? దేవునికి యేసు ప్రభు కుమారుడు అయితే మరి నువ్వెవరు? రలియా మనం కూడా కుమారుడు. యేసు ప్రభు అన్న అవుతే పాత నిబంధనలో లేదు, పాత ఉన్న విశ్వాసి, కొత్త నిబంధనలో కుమారుడు, కుమార్తె. రలియా పాత చర్చి దేవుని మందిరం బయట నుంచి ఆరంభించారు, లోపల వచ్చి రాకూడదు. ఆది కాండం నుంచి పాత మొదటి ఎలిజబెత్ జకరియా వరకు పాత్రను కలిగిన వరేవారు. కానీ మనకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు. ఆయన మందిరంలోకి ప్రవేశించాడు, ఆ కృప మనకిచ్చాడు. హల్లెలూయా, ఆ మహిమ మనకిచ్చాడు. తండ్రి అని పిలవడానికి పాత్రలో ఎక్కడ కూడా తండ్రి అనే మాట ఉండదు. పాత నిబంధనలో ఎక్కడ కూడా తండ్రి అనే దేవుడు ఉంటుంది. కొత్త నిబంధనలో తండ్రి. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక ధనవంతుడు 2 కుమారులు ఉన్నారు. ఒక ధనవంతుడికి 2 కుమారులు. ధనవంతుడు కాదు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని, తన ఆస్తులు పంచుకొని దూర దేశానికి వెళ్ళిపోతున్నాడు. దూర దేశానికి. హల్లెలూయా. వాడు దూర ప్రాంతం వెళ్ళి వాడి డబ్బులు తన ఆస్తులు ఉన్నంత వరకు వాడి స్నేహితులు అంతా ఉన్నారు. వాడి ఆస్తులను అయిపోయిన తర్వాత స్నేహితులు వెళ్ళిపోయాడు. వాడికి ఆ ప్రాంతం గొప్ప కరుగుతూ ఉందంట. తినడానికి అన్నం లేదు, ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం కొరకు మా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారే, నాకు తిన ఒక పూట అన్నం లేదే. పోయి పందులు మేపడానికి ఆశపడుతున్నాడు. పందులకేసి పొట్టైనా దొరుకుతాను ఆశపడతాడు. దేవుడు పొట్టి తినడానికి వదిలిపెట్టినాడా? చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త. దేవుడు పందులు పొట్లు తినడానికి వదిలిపెట్టినాడా? దేవుడు పందులు పొట్టు తినడానికి వదిలిపెట్టాడా? తిన్నాడా పందులు పొట్లు? 15వ అధ్యాయంలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుట దూరం దేవుని వదిలిపెట్టి దేవుని పెట్టేవాడు. ఆయన తండ్రిని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయినావా? అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి
తన పొలంలోకి పంపెను. ఆ. వాడు పందులు పొట్టుతో ఆ. తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. ఆశపడను గాని అది వానికి దొరకలేదు. ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదు? నీవు దేవుని కొరకు పుట్టినవాడు, నువ్వు దేవునికి పుట్టినవాడు. నీ పందులు కేసి పుట్టినది వదులుతాడా? మనం యూదా కొత్త సింహం బిడ్డలు. ఆమె నువ్వు సింహాన్ని పుట్టినవాడు, నువ్వు సింహం. యూదా జయించిన వ్యక్తి. యేసుక్రీస్తు పాపంని, శరీరాన్ని, తన అపవాదాన్ని, లోకాన్ని జయించిన దేవుడు. యేసుక్రీస్తు జయించి లోకాన్ని జయించిన వాడు. అట్లా జయించిన యూదా కొత్త సింహాన్ని పెట్టి పుట్టిన మనము పాపను జయిస్తామా? పందులు గేసిన పొట్టు తింటామా? లేదు. ఒకవేళ సరే మాంసం తెలియని పక్షి చెప్పండి. మాంసం తెలియని పక్షి, మాంసం తెలియని జంతువు చెప్పారు. మాంసం తెలియని జంతువు మేక తింటుందా? గొర్రె తన మాంసాన్ని గొర్రె మాంసం తెచ్చి గొర్రె పెట్టి తింటుందా? అది గడ్డి మాత్రం తింటాం, అవునా కదా? అది గడ్డి మాత్రం తింటుంది కానీ మాంసం ముట్టుకోదు, మాంసం వాసనలో చూడదు, అవునా కదా? ఎందుకు? అది జాతి, అది మేక జాతి, అది గొర్రె జాతి. అది గడ్డి మాత్రం తింటుంది, వేరే తింటుంది. నువ్వు క్రీస్తు కొరకు పుట్టినప్పుడు పాపం చేస్తావా? పాపం చేస్తావా? నువ్వు దేవుడి కొరకు పుట్టినవాడు. దేవుడి పాపం చేయరు. దేవుడి కొరకు పుట్టినవాడు పాపం చేయడు కనుక అట్లా నువ్వు గొర్రె అనుకో, ఒక దేవునికి గొర్రె. నువ్వు మాంసం తింటావా? పాపం మాంసం తినవు కదా. అదే తీసుకొచ్చి పంది చూడండి, ఒక మంచి ఉదయం చూడండి, ఒక మలినాన్ని పెడితే అది తిందా? మేక తింటుందా? అంటే నువ్వు ఎవరి సంబంధి? నువ్వు దేవుని సంబంధి, దేవుడి కొరకు పుట్టినవాడు. నువ్వు పాపం చేయవు. ఆమేన్. ఇప్పుడు చూడండి, వారికి ఆ ప్రాంతంలో పోయి ఆ పొలంలో పందులు మేపితే పొట్లైనా దొరుకుతానున్నాం. పందికేసం తింటామన్నా, పందుకేసం తింటామా? ఎవరు నువ్వు? యూదా కొత్త సింహం చూడండి, వేటాడి తింటుంది, మాంసాన్ని వేటాడి తింటుంది. కానీ ఒకరిని పెరిగి తింటుంది, సచ్చిన తిందు. 10 రోజులు పస్తుగా ఉంటుంది. కానీ సింహము ఒకరిని వేసిన ఎంగిల్ తింటుందా? తిందు. ప్రాణం పోయినప్పుడు తిందు. అది కింగ్ అంటే నేను కింగ్, అడవికి నేను రాజుని, అడవికి నేను రాజుని, నేను వేటాడే తింటాను. హల్లెలూయా. అట్లాంటి యూదా కొత్త సింహం, ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ సర్వశక్తుల దేవుడి బిడ్డల మనము. నేను వారి దేవుడే ఉందును, వారి కుమార్తెలే ఉందురు అని చెప్తున్న గొప్ప దేవుని బిడ్డల మనము పాపం చేస్తామా? ప్రస్తుతం పాపం అంటారు. పాపం రావాలని కూడా భయపడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంత ఆవేశమైనా, ఎంత కోపమైనా నేను చెడ్డ మాట రాకూడదు. ఒక మాట కూడా నాకు రాకూడదు. ఆదరించి వాడు అపవాది, ఆదరించి అబద్ధజనకుడు, ఆదరించి అంతకుడు, ఆదరించి వాడు అభియోగం చేసే వ్యక్తి. అపవాది పాపం చేయడంతా సాతాను సంబంధాలను బైబిల్ చెప్తుంది. మన దేవుని ప్రేమ వలన పుట్టినవాడు, అనే వాక్యం ద్వారా జన్మించిన వాడు మన ప్రభు ద్వారా ప్రభునందు వృద్ధైన వారు ధన్యులు. మనం ప్రభునందే ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే మనం మరోలా కనిపోతాం. మనం ఆయుష్ అల్పమైన ఆయుష్ కాదు, ఈసారి కొద్దికాలం అల్పమైన జీవితం కాదు, నిత్య జీవానికి పోయే వాళ్ళం మనం. అందుకే ఆ నిరీక్షణ కొరకు, ఆ నిత్య జీవన నిరీక్షణ కొరకు మనం అన్నిటి కూడా చంపుకొని ప్రభు కొరకు అన్నీ కూడా సెలవేసుకొని, కోపము, అసూయ, శరీకలు, ద్వేషం, శరీకాలు అన్నీ కూడా సెలవేసుకొని ఆత్మీయంగా జన్మించి అవమానమైన, నిందలైన, అపహాసమైన ప్రభు కొరకు జీవించాలని ప్రభు కోసం మనం జీవిస్తున్నాం. ఎందుకు తెలుసునా? ఆ నిత్య జీవం పొందుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ నిత్య జీవం కొరకు పోవాలని ఆశపడుతుంది. అందుకే వారు చూడండి, పందులు కేసిన పొట్లు కూడా వాళ్ళని దొరకలే, వాళ్ళని తినని వదిలిపెట్టలే దేవుడు.
ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు వదిలిపెట్టి ఎంత దూరం పోయినా, ప్రభుని వదిలిపెట్టి నువ్వు అంత దూరం పోయినా కూడా ఆయన వదిలిపెట్టు, ఆయన మళ్ళా చేర్చుకున్నాడు. ఆమేన్. చూడండి, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారే, విస్తారమైన భోజనం ఉంది, విస్తారమైన భోజనం ఉంది, ఇక్కడైతే ఒక పూట తిండి లేదు నాకు, పందులకి సపోర్ట్ తినని వదిలిపెట్టాను, సచ్చినా కూడా తిన్నాను. దేవుని కొరకు పెట్టిన బిడ్డలు సచ్చిన పాపం చేయరు, సచ్చిన, ఎందుకంటే అది పుట్టుకతోనే తల్లి గర్భమునందే, తల్లి గర్భమునందే నిన్ను ఆయన చూస్తాను. రావి చెప్తాను అన్నమాట. అలా దేవుడు మనం ఇప్పుడు చూడలేదు, దేవుడు మనం ఇప్పుడు చూడలేదు. చూడండి, యేసు ప్రభు జన్మించిన తర్వాత అని చెప్పలేదు, బాప్తిజం పొందుతారు నా ప్రియ కుమారుడు అన్నాడు. పరిశుద్ధ ఆత్మతో గర్భం ధరించాడు. మరి ఆ గర్భం ధరించి సర్వోన్నత శక్తి కమ్ముకున్న తర్వాత, ప్రభు జన్మించిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిజం పొందుకున్నాడు. అలాగా మనకు కూడా తల్లి గర్భంలో పుట్టినప్పుడు లోకంలో వచ్చిన తర్వాత మనకు బుద్ధి లేక తెలియక ఎన్నో పాపం చేస్తాం, ఎన్నో విగ్రహాలు చేస్తాం, ఎన్నో పూజలు చేస్తాం, లోకంలో జీవించాం, కలిసి జీవించాం, అబద్ధమాడాం. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని పంపించారా? హల్లెలూయా. వాక్యం దేవుని ప్రేమను చూచి క్రీస్తుని దేవుడిగా అంగీకరించి, యేసు దేవుడిగా అంగీకరించి, ప్రభు రక్షకుడు అంగీకరించి, ఆయన నామమున మనం బాప్తిజం పొందుకున్న తర్వాత ప్రభు కొరకే జీవిస్తుంది. ఆమేన్, ఆమేన్. అవునా కాదు? అవునా కాదు? ప్రభు కొరకే జీవిస్తున్నాం. నేను ఒకప్పుడు బయటకి తాగబోతున్నాను, లోకంలో జీవించిన ఇచ్చిన దమ్ము పిచ్చి, లోకంలో జాలీగా ఉండాలా, విలాసంగా ఉండాలా, వ్యసనానికి అలవాటు పడిపోయి, కానీ ఈరోజు మళ్ళీ పడిపోయి. ఎందుకంటే నా మార్గం మారిపోయింది. అందుకే ఒక జంతువు ఒక గొర్రెకి ఒక గొర్రె మాంసం తినదు. అది గడ్డించిన జాతి. ఆ జంతువు గడ్డి మాత్రం తింటుంది, అది వేరే తిందు, అది వేరే తిన బుద్ధి లేదు. గడ్డి తిన బుద్ధి మాంసం పెట్టి ఎలా తింటుంది? నువ్వు పరిశుద్ధులు, దేవుని పెట్టావు, నువ్వు పాప తీసుకుని పెట్టి తింటావా? పాప నీకు ఆశ ఉంటుందా? పాప నీకు ఇష్టం ఉంటుందా? అవునా? అక్కడ అర్థమైపోతుంది నువ్వు ఎవరి దగ్గర పుట్టావు. అవునా కదా? భయంగా ఉంది కదా? ఎవరి దగ్గర పుట్టావు తెలిసిపోతాం కదా. నువ్వు దేవుని కోసం పుట్టావా, అపాధి కోసం పుట్టావా? చూడండి, పాపం చే ప్రతివాడు అపవాది సంబంధి అని. దేవుని కొరకు పుట్టిన వాడు పాపము చెయ్యడు. నేను దేవుని కొరకు పుట్టాను. ఇప్పుడు నీ కోపం వచ్చేస్తుంది, ఒకే మర్చాను, దేవుని కొరకు పుట్టడం అని నేను పాపని దగ్గరికి రావాలి. చూడండి, ఆ చెడ్డ తప్పిపోయిన కుమారుడు ఆ లోకంలో కరువు వచ్చేస్తుంది. ఆ లోకంలో తినడానికి ఆహారం లేదు. పందులకేసి పొట్టని తిందామా అని ఆశపడ్డాడు. పంది ఏమి? అపవాది. వాటి పొట్లు ఎట్లా ఉంటుంది? పందుకేసి పొట్టు ఎట్లా ఉంటుంది అంటే అది పాపం ఏమి దేవుడు వదిలాడా? వాళ్ళు తింటామని ఆశపడ్డాడు, వాడు దొరకలే, వేయలేడు. తింటామని ఆశపడ్డాడు. ఒక్కటి ఆలోచిస్తుంది, ఒకే ఒక ఆలోచన, నా తండ్రి ఇంట్లో విస్తారంగా భోజనం ఉంది, నేను ఎక్కడొచ్చి ఉన్నాను. వాడు ఎప్పుడు దేవుడిని తలుచుకున్నాడో దేవుడు పిలుస్తారా? ఆమేన్. ఎందుకంటే మన కృపకాలం ఇది ఆత్మకాలం. మనం పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడుతున్నాము, మనం పరిశుద్ధ ఆత్మ చేస్తున్నాం. ఎప్పుడు మనసుతో తలుచుకుంటావో దేవుడిని చేర్చుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడు మనసుతో తలుచుకుంటా సరే, ఒక్క సెకండ్ నువ్వు తలుచుకునే చాలు దేవుని గుర్తు చేసుకుంటావు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఇది ఆత్మీయ కాలము, ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాము. హల్లెలూయా. మన తండ్రితో ఉన్నాము, కుమారునితో ఉన్నాము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మను మనసులో తలుచుకునే చాలు నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. నేను మారాలి ప్రభా అనుకో, వెంటనే మార్పు చూస్తాడు. హల్లెలూయా. చూడండి, వాడు తినాలని ఆశపడ్డాడు. వాడు ఆ లోకంలో కరువు అయిపోయింది.
అయ్యో ధనమంతా విస్తారం ఖర్చు అయిపోయింది, నా తండ్రి ఇంట్లో అనేకమైన విస్తారమైన ఆహారం ఉంది, నేనైతే ఆకలితో ఉన్నాను ఆశపడ్డాడు. దేవుడు వాడికి పెట్టలే, నువ్వు నా కుమారుడు, నా ఇంటికి రా. ఆమేన్. ఎందుకంటే వాడు తండ్రి పుట్టినవాడు. ఆమేన్. వాడు దేవుడికి పుట్టినవాడు. వాడు వస్తున్నాడు తప్పిపోయి, మార్గం తప్పిపోయి, వస్త్రం చినిగిపోయి, గడ్డం పెంచుకొని దుర్వాసనతో వస్తున్నాం. మనం కూడా అలానే వచ్చాం, మనం కూడా జన్మించాం. మన దేవుడు తెలియదు. మన తండ్రులు చెప్పారు, ఇదే దేవుడు రాను, చెట్టును పుట్టను ముక్కినాం, విగ్రహాన్ని ఆరాధన చేసినాం, పూజలు చేస్తాం. తెలియదు మనకి. పాపంలో పడిపోయినాం, కానీ పాపంగా చావడానికి దేవుడు వదిలిపెట్టలేదు. ఆమేన్. మనం పుట్టిందేమో దేవుని బిడ్డగా పుట్టాము, మార్గం తప్పిపోయినాం. కానీ మనకు తెలివి జ్ఞానం వచ్చిన తర్వాత, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన తర్వాత, యేసు రక్షకుడు అంగీకరించిన తర్వాత, ఇప్పుడు దేవుని బిడ్డగా ప్రత్యేకంగా, ఆమేన్, ప్రత్యేకంగా. ఎందుకు తప్పున దేవుని కొరకు పంపబడినవాడు దేవుని మాట తప్ప వేరే మాట మాట్లాడు. యోహాను సువార్త 3:35 అనుకుంటా. దేవుని కొరకు పంపబడినవాడు దేవుని మాటలే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:35 35 దేవుని పంపబడినవాడు దేవుని మాటలే మాట్లాడు ఉందా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. పంపబడినవాడు, పంపబడిన వ్యక్తి ఉందా? 38 ఉందా? 36 34 చూడు, 34 చూడు. దేవుని మాటే మాట్లాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది లేదా? పంపబడిన వ్యక్తి దేవుని మాటలే మాట్లాడను. పంపబడిన వ్యక్తి పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. పంపబడినవాడు దేవుని మాటలే మాటల 34 చూడండి. ఎలాగనగా దేవుడు తన పంపబడిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించను, ఆయన దేవుని మాటలే పలుకును. ఉందే 34. నా కన్ను కనిపించిన బైబిల్ నాకు కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలే మాట్లాడతాడు, పెద్దమైన మాట రాదు. పంపబడినవాడు, దేవుని చేత పంపబడిన వ్యక్తి దేవుని మాటలే మాట్లాడతాడు. అందుకే ఆత్మీయంగా జన్మించిన వ్యక్తికి పాపము చేయదు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉంటారు, నా కొరకు ప్రత్యేకంగా జీవిస్తారు. ప్రత్యేకంగా ఉండాలి మనం. ఇప్పుడు చూడండి, వాళ్ళ శరీరం పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తున్నా, వాళ్ళు బాగా రెడీ అవ్వాలి. అనుష్కలా జాకెట్ వేసుకోవాలా, చిరంజీలా ప్యాంట్ వేసుకోవాలా, పవన్ కళ్యాణ్ నాకు కోట్ వేసుకోవాలా, రజనీకాంత్ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలా. వాళ్ళకి అట్లా అట్లా ఆశ ఉంటుంది, అందంగా కనిపించాలి, మేకప్ చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఇప్పుడు కొత్త నేను ఒక ఆయన చూస్తున్నాం, అట్టిపడులో మామూలు తింటాను. అట్టిపడు నీకెందుకు మామ, 65 ఏళ్ళు అయిపోయింది, నీకు ఎందుకు అంత సోకెందుకు? హల్లెలూయా. కారణమేమి? మనసు దేని మీద ఉంది? శరీరం మీద ఉంది. ఈ శరీరం మీద ఉన్న చూడండి, వాళ్ళకి డ్రెస్సులకు ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్ళ శరీరానికి ఎట్లా చేస్తే మేకప్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ప్రాముఖ్యం ఇస్తారు. అంటే లోక సంబంధి, అపవాది, వెలుగు సంబంధి చాలా అందమైన ఆ మాటలు అందంగా ఉంటుంది. నీకు చేయి, నేను పొచ్చేస్తా కత్తితో వాట్సాప్, ఎక్స్క్యూజ్ మీ, బాగున్నారా అన్న, బాగున్నారా? ఎందుకంటే మన మాట మోసం తీయగానే ఉంటుంది. మోసం ఎలా ఉంటుంది?
తీగ మోసం చేస్తారు చూడండి, ఇవంతా కోపడం సార్ తెలుసు, వినయంగా ఉంటుంది, వినయంగా మాట్లాడు అంతే. అందులో మోసం ఉందని అర్థం. ఎక్కడో దెబ్బేస్తారు మన హల్లెలూయా. ఎందుకంటే శరీర కార్యంలో పుట్టిన వాడు శరీరం మీదనే ఉంటుంది. ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి ఆత్మీయంగానే జీవిస్తాడు. అందుకే నువ్వు దేవుని కొరకు పుట్టినవాడు కనుక నువ్వు పాపము చెయ్యవు. హల్లెలూయా. నువ్వు పాపము చెయ్యవు. ఎందుకంటే పాపం కొట్టివేయబడ్డాయి. పాపం నీ మీద ఉన్న పాపంలో వచ్చే జీవితం మరణం కొట్టివేయబడ్డాయి. నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడినవాడు. నువ్వు పరలోకవాసివి. నువ్వు పరదేశంలా జీవిస్తున్నావు. ఈ లోకం పరలోకం కనుక నువ్వు ఈ లోకం ఎలా ఉంటావు అంటే అంటున్నట్టు. మనం ఏదో ఊరికి పోతే ఏమంటాం, రే మనం ఎప్పుడు మన ఊరికి వెళ్ళిపోవాలంటాం, మన ఊరికి వెళ్ళిపోవాలంటాం. అంటాము కదా, మన ఊరికి వెళ్ళిపోవాలంట. ఎందుకు? నీది ఆ దేశం కాదు, ఆ ప్రాంతం నీది కాదు. ఇప్పుడు బయటికి పోవాలా, మా ఇంటికి వెళ్ళిపోవాలా, మా దేశం వెళ్ళిపోవాలి. అట్లాగా నీ దేశం పౌరసత్వము పరలోకము. ఆ పరలోకం పోయేవారు ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధులే పోతారు. పాపున వాళ్ళు పోరు. కుంటి వారు పోతారు, గుడ్డి వారు పోతారు, చేయలేని వారు పోతారు, కాలేని వారు పోతారు. కానీ పాపం ఉన్న వ్యక్తికి ప్రవేశం లేదు. అక్కడ పాపం ఉన్న వ్యక్తికి ప్రవేశం లేదు. హల్లెలూయా. నేను పలా మందిరం పోతున్నాను, 20 సంవత్సరాలుగా నేను పలా మందిరం పోతున్నాను సార్ అంటే అక్కడ ప్రవేశం లేదు. అక్కడ సతీష్ చెప్పినా, అక్కడ వేదన భాష చెప్పినా, మరో భాష చెప్పినా కూడా అక్కడ ప్రవేశం లేదు. ఇర్మియా 15:1. ఇర్మియా 15:1. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. అప్పుడు దేవుడు ఇలాగ సెలవిచ్చెను. మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడిన మోషేయును సమూయేలు సేవకులు, మోషేయును సమూయేలు నా ఎదురుగా నిలిచినాను. ఈ ప్రజలను అంగీకరించు. ఎవరి ప్రజలని? పాపం చేయవారిని నేను అంగీకరించను. ఏమంట? పాపం చేయమని అంగీకరించను. వారు నా కొరకు బ్రతకలే. వారు తన ఇష్టం కొరకు బ్రతికారు, వారు ఆశ కొరకు బ్రతికారు, వారు ఇచ్చిన కొరకు బ్రతికారు. వారు ఈ సంఘంలో ఉండకూడదు. హల్లెలూయా. చదువు మళ్ళా. ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. మనస్సు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం చేయడు, ఆయన పరిశుద్ధుల దేవుడు. ఆయన చిన్నంత రవ్వ కూడా పాపం ఆయన. అందుకే మేక మాకు తింటుందా? అది గడ్డి తినే జాతి, మాంసం తినే జాతి కాదు. మాంసం తినే జాతికి గడ్డి పడి తింటుందా? మాంసం తినే జాతికి గడ్డి పడి తింటుందా? నేను గడ్డి తినేవాడు మాంసం తినరా అంటుంది. మాంసం గడ్డి పెడితే నేను మాంసం తిన గడ్డి తినరా అంటుంది. మన జాతి పరిశుద్ధమైన జాతి. ఆమేన్. అలా పరిశుద్ధ జాతిలో పుట్టి పాపం చేస్తావా? అందుకు ఈ ప్రజలను అంగీకరించను. అంటే మోషే చెప్పినా, సమూయేలు చెప్పినా, పలం చర్చిలో 20 ఉన్నాను, పలం చర్చిలో 30 ఉన్నాను, పలం చర్చ 40 ఉన్నాను సార్, నేను ఆ వాక్యం విన్నాను. లేదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలా. నేను ఉపదేశానికి కట్టుబడి ఉండాలా. వాక్యంకు దేవుడికి ప్రత్యేకమైన నువ్వు జీవిస్తే అక్కడ పోవడానికి అర్హత కలుగు. అందుకే నేను అలంకరిస్తాను దేవుడు. అది కరెక్ట్ కదా. నువ్వు ఆయన ఎందుకు పోయి అందంగా కనబడలేదు. ఆత్మీయ అందం అంటే ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించాలని నీకు ట్రైనింగ్ ఇస్తారు, బోధిస్తారు. దేవుడు ఊరికే బోధించలే. నీకు చెప్పి సోదంతా చెప్తాను, బైక్లో చెప్పి బోధిస్తాను చెప్పి కాదు. ఇది విని నువ్వు మారుతావు. ఆమేన్. ఈ మాటలు విని చూడు, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా ఉండాలని దేవుడు చూపిస్తాడు. ఓహో, వారు అలా చేస్తారు కనుక వారికి ఆ శిక్ష వచ్చిందా, వారు ఏదో చేయడం కనుక వారు దేవుని తెలిపోయినా కానీ బైబిల్ సత్యాన్ని చూపిస్తున్నారు. చాలా మంది చెప్తారు దీంట్లో చెడు ఉంది మంచి ఉంది అంటారు. ఎందుకు రాశాడు? చెడు ఎందుకు రాశాడు? వారు ఇలా చేశారు కనుక వాళ్ళతో చేరవద్దు. లోతు కూతురుతో కలిసి బిడ్డని కన్నాడు. పాపం చేస్తారు లోతు కుమార్తె. ఎందుకు చేశారు ఆ పని? వారితో చేశారు, మరి చేయొద్దండి. ఆమేన్. వారు దేవుడు మోయాబును దేవుడు అసహించుకున్నాడు. వాళ్ళతో చేరొద్దు, వారి కానుకలు వద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వారి పిల్లలు బాగా చేసుకోవద్దు. వారి దేవుడు అసహించుకున్నారు వాళ్ళని. అక్కడ రాశాడు. కొంతమంది చెప్తారు మీ బైబిల్ అంతా బూతులు ఉంది, మీ బైబిల్ బూతులు ఉంది, ఇట్లా చేశారు కనుక నేను వాళ్ళని అసహించుకున్నాను. అది సత్యం. ఆమేన్. సత్యం.
అందుకే బైబిల్లోనే చెప్తారు, ఇలా ఉంది, ఇలా నడుచుకుంటే ఇలా ఉంటావు, ఇలా నడుచుకుంటే ఇలా ఉంటావు, ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం రాదు, ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. బైబిల్ మనకు తేటగా చెప్తుంది. ఆమేన్. అట్లా జీవించేవాళ్ళు ఉంటే మనం ముందు ఉన్నారు కదా. మా నాన్నకి అమ్మ తాత, మన అమ్మకి అమ్మమ్మ తాత, వాళ్ళ తాత 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 వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళంతా ఎక్కడికి పోయినారు? వాళ్ళు ఎక్కడికి పోయినారు? లేదే, వాళ్ళు మరిగిపోయినారు. ఒక క్రీస్తుతో మరుగైపోయినారు. వాళ్ళ భక్తి కూడా క్రీస్తుతో మరుగైపోయినారు. వారి భక్తి నరకలో మరుగైపోయినారు. హల్లెలూయా. వారు పోయిన గురించి చెప్తుంది. వారు ఇలా జీవించుంటే వారు ఇలా ఉంటారు, వారు ఇలా జీవించారు వాళ్ళు అలా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఆమేన్. అందుకే పాపం చేయే వ్యక్తి అపవాది సంబంధి, అపవాది నరకలో ఉన్నాడు. హల్లెలూయా. మన బుద్ధి ఏం తెలుసిన, వారు ఒంటరిగా పోతారు. అందుకే ఐగుప్తులో గోషాను ఈగల గుంపులు ఉండవు. ఆ గుంపులు ఉండవు. ఐగుప్తులు గుంపులు ఉంటారు. లోకల గుంపులు చేస్తారు. హల్లెలూయా. క్రైస్తవుడు దేవుని కొరకు పుట్టిన వ్యక్తి కనుక ప్రత్యేకం. ప్రభు కొరకు పుట్టిన వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. నీ చూపుల్లో, నీ నాలుకలు, నీ శ్వాసలు, నీ వస్త్రములు అన్నిటిని కూడా పవిత్రంగా చూసుకుంటాడు. హల్లెలూయా. మన చూడండి, పాపం చేయ వ్యక్తితో మనం ఎక్కువ మాట్లాడలేము. మీరు చూడండి, శరీరంగా జన్మించే వ్యక్తితో చూడండి, నువ్వు ఎక్కువసేపు మాట్లాడు. నీ మనసు అంగీకరించు. నీ మనసు చెప్తే వెళ్ళిపోన్నావు, ఏమన్నా వెళ్ళిపోతావు. నీకు ఆత్మీయ జీవించే వాళ్ళతో మాట్లాడితే నీకు ఇష్టం అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉంటాం మన కదా, ఇంకా కొంచెం మాట్లాడతాం. అర్థమైంది? ఇప్పటికి శరీరంలో జన్మించిన వాడు శరీరమే ఉన్నాడు, ఆత్మీయంగా జన్మించిన వాడు ఆత్మీయంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకో, నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, నువ్వు శరీరంగా ఉన్నావా, నువ్వు అపవాది సంబంధ, నువ్వు దేవుని సంబంధ. నువ్వు దేవుని పుట్టే పాపని ఎంతకు రాదు. ఒకరి పాపని పేరు కనిపిస్తుందా? నేను దేవుని కొరకు పుట్టాను, నేను క్రీస్తు కొరకు పుట్టాను, నేను పాపం చేయను. పాపం ఇరిగిపోతుంది, ఆ సెకండ్ ఇరిగిపోతుంది. నేను దేవుడి కొరకు పుట్టాను అంటేనే రాదు. నేను అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక.